శానిటేషన్ అంశంలో కానివ్వండి, మంచినీరు సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానివ్వండి, మూడవది లైటింగ్లో, ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని పుర ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె కారణంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఇందు నిమిత్తం సుమారు 3182 మంది పారిశుద్ధ కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు, అంటే ఈ టెక్నికల్ పీపుల్, వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్లో పాల్గొనట్లేదు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చెత్తను లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఈ ఎక్కడైనా మరి నగరంలోని ప్రధానమైనటువంటి ప్రదేశాలు, బస్ స్టేషన్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు ఈ మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో, అంటే మీకు తెలిసి ఉంటుంది, మనకున్నటువంటి 123 యుఎల్బీస్ అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ లేదు, స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్సే, అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనటం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, మన విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.